హాయ్ గోల్డీ. హాయ్ బ్రో. ఈరోజు నీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది కదా, యా 2 టికెట్లు బుక్ చేశాను, వెళ్దామా? 2 టికెట్లు దొరికాయి. బ్రో మేము ఆల్రెడీ బెనిఫిట్స్ చూసి వచ్చాం బ్రో. మూవీ వర్స్ట్, చూసి వేస్ట్. నువ్వు కూడా వెళ్ళకు. సరే డోంట్ గో. సరే ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాంలే. షాక్ నుండి ఇంకా బయటకు వచ్చినట్లు లేడు. రే జోన్స్, మధ్యలో ఎవడరాడు తోటకూర పప్పుగాడు? ఏమో ఎవరు ముందు వచ్చాడు ఎవరు మధ్యలో వచ్చాడు నీకెలా తెలుసు? ఏమో వాళ్ళకి ముందు నుంచి లవ్ ఉందేమో. ఛాన్సే లేదురా. ఆమె 6th క్లాస్ ఉండేటప్పుడు శ్రీనివాస్ అన్న ఒకరిని ఇష్టపడింది. ఆడి మీద తప్ప ఇంకెవడి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. 6th రే, ఎప్పటి నుంచి అమ్మాయిని ట్రై చేస్తున్నావు? 3rd స్టాండర్డ్ నుంచి. మా బాబే. ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి ఎలాగైనా చెప్పాలరా. చెప్పాల్సిన టైం వచ్చి చెప్పలేదు, ఇప్పుడు చెప్పే టైం కాదు, వదిలే. కానీ మార్నింగ్ ఫ్లేమ్స్ వచ్చింది చూడు, అది కరెక్టేరా. వచ్చింది చూడు, అది నిజమే. కాకపోతే జోన్స్ నువ్వు కాదు, తను. గోల్డీ కాలింగ్. హలో. హాయ్ జోన్స్. హాయ్ గోల్డీ. ఓ నీకొచ్చిందా కాల్? నేను ఆ జోన్స్ కి ఫోన్ చేసా, సారీ. ఏం మళ్ళీ చేస్తుంది? హలో గోల్డీ. జోన్స్ గోల్డీ చెప్పు గోల్డీ. మళ్ళీ నీకే వచ్చిందా? ఈసారి జోన్స్ బేబీ అని ఫీడ్ చేసుకుంటా. అవును, గోల్డీకి జోన్స్ దొరికినట్టు నాకు కూడా గోల్డీ దొరికితే సర్చ్ చేద్దాం. దొరికేసింది. హాయ్ గోల్డీ. హాయ్ అండి. అది ఎప్పుడైనా మెసేజ్ అయినా 2-3 డేస్కి కలుస్తానంటారు అందరూ. మీరేంటండి వెంటనే కలుద్దామన్నారు? మిస్ అయితే మళ్ళీ వేరే జోన్స్ వస్తాడేమో అని. హా? మీరు నాకు బాగా నచ్చారండి. ఎందుకు? అంటే మీ పేరు గోల్డీ కాబట్టి. హా? అంటే మన ఇద్దరిది మంచి పేరు అవుతుంది. మీకెలా తెలుసు? అంటే మార్నింగ్ ఫ్లేమ్స్ వేసానండి, చూడండి ఎమ్ వచ్చింది, అంటే మ్యారేజ్. అంటే నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అండి. హౌ డేర్ యూ! ఇదొకతే. నేను నీ బాయ్ ఫ్రెండ్ జోన్సన్ కాదు. అన్నిసార్లు చేస్తే కట్ చేస్తావేంటి? ఏంటి, నువ్వు నిజంగా నాకే చేస్తున్నావా? నిన్ను ఒకసారి కలవాలి. సరే రేపు కలుద్దాం. ఏంటి గోల్డీ ఒక్కదాని ఉన్నావు? వేర్ ఇస్ యువర్ జోన్స్? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వాష్రూమ్కా? కాదు, వాషింగ్టన్ కి. అదేంటి? వీసా వచ్చిందని వెళ్ళిపోయాడు. అమ్మయ్య, మంచి ఛాన్స్ వచ్చింది, వదులుకోకూడదు. చిచ్చి, ఆడ అసలు బాయ్ ఫ్రెండేనా? ఇలా జాబ్ వచ్చిందని చెప్పాను, వీసా వచ్చిందని యూఎస్ వదిలేసి వెళ్ళిపోయాను. ఎలా నమ్మవు గోల్డీ నువ్వు? నేను నిజంగా ప్రేమించోడు నువ్వు లేకుండా ఆటో కూడా ఎక్కడ తెలుసా? అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు జోన్స్? అందరు వెదవలే. అలా మాట్లాడకూడదు గోల్డీ. అలాంటి వాళ్ళు నీ చుట్టుపక్కలే ఉంటారు, జాగ్రత్తగా చూడు. ఏంటి నిఖిలా? ఛీ, నువ్వు ఎప్పుడు కాల్ చేసినా నీ ముందే ఉంటాడు కదా. సాయా ఎప్పుడు ఫార్మల్స్ వేసుకొస్తాడు? నిన్ను ఎప్పుడు నవ్విస్తాడు? రవి. ఉంటా. ఏమైంది? వాట్సాప్ బ్రో. వాషింగ్టన్ అన్నావు బ్రో వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ బ్రో. నువ్వు తను లవ్ చేస్తున్నావు అని తెలిసి అది బయట పెట్టడం కోసం చిన్న ప్లే చేసాం అంతే. నిజంగానా? అవునవును బ్రో, థ్యాంక్స్ బ్రో. అంతే. అసలు నేనే మీకు ప్రపోజ్ చేద్దామని అసలు ఎంత కష్టపడ్డాను తెలుసా? సరే. 3rd క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాను బ్రో ఏమని. చాలా అసలు థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పానే నేను లవ్ చేస్తున్నాడని, నువ్వే వెళ్ళలేదు. జోన్స్ నేను లవ్ చేస్తున్నాడేమో అని డౌట్గా ఉంది. జోన్సా? నిజమే. నో వే. జోన్స్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిజంగా నేను లవ్ చేస్తున్నాడు, కావాలంటే నేను ప్రూవ్ చేస్తా. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ జోన్స్. నేను ఒక ఫ్రెండ్ లానే చూసాను ఎప్పుడు నిన్ను.